రామ్ గోపాల్ వర్మ ఈ సంచలన దర్శకుడు గురించి కొత్తగా పరిచయం అయితే అక్కర్లేదు. తనదైన శైలిలో సినిమాలు తెరకెక్కించి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. అక్కినేని నాగార్జున హీరోగా శివ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. 1990లో రిలీజ్ అయిన ఈ మూవీ తెలుగు సినిమాలో కొత్త ట్రెండ్ సృష్టించింది. తర్వాత క్షణం క్షణం, గాయం, రాత్రి, అంతం వంటి సినిమాలతో ఆడియన్స్ ని టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు ఆడియన్స్ దృష్టిలో. ఆ తర్వాత బాలీవుడ్ కి మకా మార్చిన ఆర్జీవి 1998లో సత్య సినిమాతో హిందీ ఆడియన్స్ ని పలకరించారు. ఆ మూవీతో గ్యాంగ్స్టర్ సినిమాలో కొత్త ట్రెండ్ కూడా క్రియేట్ చేశారు. అలాగే ఆయన డైరెక్షన్ లో వచ్చిన కంపెనీ, రోడ్, రన్, సర్కార్ వంటి సినిమాలు సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ తో తీసిన సర్కార్ ఆయన కెరియర్ లో ఒక హైలైట్. ఇక అటు సినిమాలోనే కాకుండా వివాదాలతోనూ నిత్యం వార్తలు నిలుస్తారు ఆర్జీవి. సోషల్ మీడియాలో, టీవీ ఇంటర్వ్యూస్ లోనూ తన అభిప్రాయాలు నిర్మోహమాటంగా, ఓపెన్ గా వ్యక్తపరుస్తూ హాట్ టాపిక్ అవుతూ ఉంటారు. అయితే గత కొంతకాలంగా వర్మ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్ని మెప్పించలేకపోతున్నాయి. అయినా సరే పట్టువదలని విక్రమార్కుడులాగా వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నారు. అయితే ఎప్పుడు తెర వెనుక ఉండే వర్మ, ప్రభాస్, నాగశ్విన్, కల్కి సినిమా కోసం మాత్రం అతిథి పాత్రలో తెర ముందుకొచ్చారు. ఉన్నది కొంచెం సేపు అయినా కూడా తన మార్క్ మాండరిజంతో అలరించారు. కానీ ఇప్పుడు ఏకంగా కంప్లీట్ గా రూట్ మార్చేశారు ఆర్జీవి. దీంతో ఈ వ్యవహారం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రామ్ గోపాల్ వర్మ హీరోగా సినిమా తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకి షో మ్యాన్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేయగా, మ్యాడ్ మాన్స్టర్ అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టేశారు. అంతేకాకుండా నటుడు సుమన్ ఈ మూవీలో విలన్ గా కూడా చేయబోతుండడం ఆసక్తికరం. అయితే ఈ సినిమాతో నూతన్ అనే ఒక కొత్త దర్శకుడు తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్ క్రీమ్ 1, 2 సినిమాలకి నిర్మాతగా ఉన్న ఈయన తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఒక ప్రముఖ కార్పొరేట్ సంస్థతో కలిసి ఈ కొత్త సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కబోతున్నట్టుగా సమాచారం. త్వరలో కూడా షూటింగ్ స్టార్ట్ కాబోతుందని, సంక్రాంతికి ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తామని నిర్మాత వెల్లడించారు.